నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ మరికొన్ని సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని తెనాలి పట్టణ పరిసర అభివృద్ధి సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. తెనాలి సబ్ కలెక్టర్ పదోన్నతిపై బదిలీ అయి చాలా నెలలవుతుందని కొత్త సబ్ కలెక్టర్ నియామకం కోసం కృషి చేయాలని తెనాలి పట్టణ పరిసర అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు మంత్రి నాదెండ్లను కోరారు. అదేవిధంగా తెనాలి గుంటూరు మధ్య మరికొన్ని సర్వీసులతో పాటు నాన్ స్టాప్ బస్సులు ప్రవేశపెట్టాలని సంఘం తరపున కోరారు. తెనాలికి ఆయుష్ హాస్పిటల్ తీసుకురావడం, బోస్ రోడ్లోని ఆర్నమెంటల్ సెంటర్ లైటింగ్ ఏర్పాటు, రోడ్ల నిర్మాణం వంటి పనులు చేపడుతున్న మంత్రి మనోహర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అరీఫ్, రావూరి శివశంకర్రావు, నారాయణం, కమల్ కుమార్, కెవి సత్యనారాయణ, రాజేష్, డివి సోమయ్య శాస్త్రి, లక్కరాజు, చిరంజీవి, దాసరి సాంబశివరావు, సిహెచ్ శివరామయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాది ముఖ్యంగా తెనాలి పట్టణాభివృద్ధి సంఘం కాబట్టి తెనాలిలో జరిగిన అభివృద్ధి పనుల గురించి మనోహర్ గారికి ధన్యవాదాలు తెలపాలని తీర్మానించాము. దాని ప్రకారంగా తెనాలి ఆటోనగర్ నుంచి నంది వెలుగు వరకు 4 lanes వేయటానికి సుమారు 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఆ వర్క్ త్వరలో బిగిన్ కాబోతుంది. అలానే తెనాలి విఎస్ఆర్ కాలేజీ నుంచి ఆటోనగర్ వరకు ఉన్న పెండింగ్ వర్క్ 4 lanes వరకు పెండింగ్ వర్క్ను కూడా పూర్తి చేయడానికి శాంక్షన్ చేయించారు. ఇది పాత కాంట్రాక్టర్ నుంచి ఆ వర్క్ను తప్పించి ఫ్రెష్గా మళ్ళీ టెండర్ పిలుస్తున్నారు. అలానే 4 lanes మధ్యలో డివైడర్లో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కాలువలకి ఇటువైపున లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది కాక ప్రతి పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చే రోడ్లు అయితే ఉన్నాయో వాటన్నిటిని అభివృద్ధి నిమిత్తం 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు. సెంట్రల్ లైటింగ్, టౌన్లో సెంట్రల్ లైటింగ్ అద్భుతంగా ఏర్పాటు చేశారు. వీటన్నిటికీ మేము మా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుమారు 26 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన ఆయుష్ ఆసుపత్రి మన తెనాలికి తీసుకురావడం నిజంగా హర్షణీయం. ఇది తెనాలికి ఒక మణిహారం లాగా ఉండిపోతుంది. రెండోది, వారు తెనాలి సుందరీకరణపై చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. ఒక స్పైకస్ పార్క్ లాంటి ఇన్నోవేటివ్ థింకింగ్తో రకరకాల మొక్కలు, బొటానికల్ మొక్కలను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పెట్టి అదొక పార్కుగా, ఒక ఐకానిక్ పార్కుగా దాన్ని తయారు చేయడం నిజంగా హర్షణీయం. అట్లాగే గ్రామాల నుంచి గ్రామాలకి రోడ్లు విస్తరణ మరియు రోడ్లు వేయటం, కొత్త రోడ్లు వేయటం అనేది గ్రామాల అభివృద్ధికి నిదర్శనంగా దారితీస్తుంది. కాబట్టి నిజంగా ఈ విషయంలో మేము నాదెళ్ల మనోహర్ గారిని నిజంగా అభినందనిస్తున్నాము. ఇంకోటి, విద్యుత్ దీపాల అలంకరణతో తెనాలి పట్టణానికి కొత్త వెలుగులు తీసుకొస్తున్నారు. దీనికి ఉదాహరణగా మనం చెప్పుకున్నట్టయితే మొన్న ఓపెన్ చేసిన సాయిబాబా గుడి, ఏదైతే బోస్ రోడ్లో సాయిబాబా గుడి నుంచి చిన్నరావూరు పార్క్కి లైటింగ్ నిజంగా తెనాలిని ఒక వేరే పట్టణంగా చూపిస్తుంది. ఇంకోటి, విఎస్ఆర్ కాలేజీ నుంచి వైకుంఠపురం వరకు సైడ్ వాల్స్కి పెట్టిన లైట్స్ తెనాలిని ఒక మెట్రో నగరంగా చూపిస్తున్నట్టు కనపడుతుంది మాకు. నిజంగా దీన్ని తెనాలిని ఆంధ్ర ప్యారిస్గా వారు తీర్చిదిద్దే రూపు నిజంగా అభినందనీయం. తెనాలి బస్టాండ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇదివరకు దాదాపు 2 అడుగుల పల్లా నుండి చిన్నపాటి వర్షానికి మొత్తం మునిగిపోయి బస్టాండ్ అడుగు పెట్టలేకుండా పరిస్థితి ఉండేది. దాన్ని దాదాపు 2 అడుగుల మేర ఎత్తి పెంచారండి. 150 ఎలక్ట్రికల్ బస్సులు కూడా తెనాలి శాంక్షన్ చేయించారు. దానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. గతంలో చంద్రబాబు 2014, 2019 వరకు తెనాలి, విజయవాడ, గుంటూరు కలుపుతా సర్క్యులర్ ట్రైన్లు పెడతామని చెప్పి అన్నారండి. ఆ సర్క్యులర్ ట్రైన్ కనుక పెడితే కనుక ఏమవుతుందంటే తెనాలికి విజయవాడ కూడా కనెక్టివిటీ పెరుగుతుందండి. బస్సుల మీద రద్దీ తగ్గుతుంది. దీన్ని ప్రధానంగా తీసుకొని, ఎందుకంటే కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి గారు, జనసేన సెకండ్ పొజిషన్లో ఉన్న మంత్రి గారు కూడా తెనాలి ఉన్నారు. అది మన అదృష్టంగా భావించాలి. ఎమ్మెల్సీ గారు ఉన్నారు.